సభాధ్యక్షులు నా సోదరులు స్కై బాబా గారు, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక జయభీములు. పాట పాడే ముందు 2 మాటలు మాట్లాడాలని పర్మిషన్. నాకు సమూహ గానం గురించి నా తమ్ముడు పసునూరి రవీందర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు, ఈరోజే చనిపోయినటువంటి గొప్ప కళాకారుడు, తెలంగాణ నాజర్గా పేరు పడిచినటువంటి మరి బుర్రకథ రత్నం యొక్క వర్ధంతి కార్యక్రమానికి బాధ్యతలు వహించి అవి గబగబా ముగించుకొని రావడం జరిగింది. మన్నించాలి, పొద్దున్నే ఉండే ఇంకొక 10 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఎన్నికలలో పోటీ చేసే ఒక వ్యక్తి గురించి మాట్లాడకుండా నేను ఈ యొక్క పాట పాడొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆమె పేరు మాధవి లత. ఆమె హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినట్టు వీరనారి. మిత్రులారా, ఎందుకంటే ఆమె వయసులో ఉన్నప్పుడు చూసిన ఫోటోలు చూశాను, ఆమె కొంచెం వయసు పెరిగిన తర్వాత ఫోటోలు చూపెడుతూ చూశాను, ఇప్పుడు ఆమెను చూస్తున్నాను. అప్పుడు ఆ ఫోటోలకి ఇప్పటి ఫోటోలకి జమీన్ ఆస్మాన్ అంతా పరక్కుంది. అప్పుడు మంచిగా వెంట్రుకలు ఎరబోసుకొని స్టైల్గా హైగిల్స్ వేసుకొని చక్కగా రకరకాల డ్రెస్సులు వేసుకున్న ఫోటోలు చూస్తే ఇప్పుడు ఎందుకు ఇంత మార్పు వచ్చిందంటే ధర్మాన్ని రక్షించడానికి వచ్చినప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఏదో ఒక డ్రెస్ వేసుకోవాలి. గాంధీ తాతలుగా బుడ్డగోషన్ని పెట్టుకోవాలి, వివేకానందులాగా కాషాయమన్న కట్టుకోవాలి, ఏదన్నా ఒక డ్రెస్ వేసుకుంటే ఇక్కడ గుర్తుపడతారు. నాకు మఫ్లర్ లాగా అన్నమాట. మిత్రులారా, ఆమె ఏమంటుందంటే, అమ్మా నువ్వు అప్పుడు అట్లున్నావు, ఇప్పుడు ఇట్లా ఎందుకున్నావు అంటే, ఆడదన్నదే నాడు స్వతంత్రము కారాదని, బాల్యమున తల్లిదండ్రి, యవ్వనాన భర్త, వృద్ధాప్యమున బిడ్డలపై ఆధారపడి బ్రతకాలని మూర్ఖముగా శాసించినట్టు అనొద్దు మనం ఇప్పుడు. ఎందుకంటే సనాతన ధర్మం ఏమంటున్నంటే, అది నా వయసులో ఉన్నప్పుడు అట్లా వేసుకున్నాను, మా అమ్మ నాన్న నాకు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను భర్తతో ఉంటున్నాను. వయసులో ఉన్నప్పుడు చిన్న పిల్లలప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాను మా ధర్మశాస్త్రం ప్రకారం. ఇప్పుడు మా ధర్మశాస్త్రం ప్రకారం మా భర్త ఏం చెప్తే అది నేను చేస్తున్నాను. ఆయన అట్లా ఉండమన్నాడు, ఉన్నాను. ఇప్పుడు నాకు కొద్దిగా వృద్ధాప్యం, పిల్లలు పుట్టారు, వృద్ధాప్యం వస్తుంది, ఇప్పుడు నాకు ధర్మం గుర్తొచ్చింది. అందుకే పెద్ద బొట్టు, నిండు కొంగు, మంచిగా పుస్తకాన్ని బట్టేట్టు బయటికి పెట్టుకొని ఆ మహాతల్లి చేస్తూ ఉంటే సనాతన ధర్మంలో నాకు కూడా కొన్ని గుర్తుకొచ్చినాయి. సనాతన ధర్మంలో నీవు ఎట్లా చెప్తే అట్లాంటి వాళ్ళంటే, మరి సనాతన ధర్మంలో మొగడు చచ్చిపోతే భార్యని ప్రాణంతో కూర్చొని కట్టాలలో కూర్చోబెట్టి కాలబెట్టమన్నది. చేస్తావా నువ్వు? అలా చేయకూడదు. అరే, అది సనాతన ధర్మం నేర్పింది. మీ సనాతన ధర్మాన్ని ధీటుగా ఎదుర్కొనే పురాతన ధర్మం ఉంది మా దగ్గర. ఆ పురాతన ధర్మం పేరు జాంబవ ధర్మం. అది భౌతికవాదం, అది శైవం, అది అడ్డనామం. మీ పొడుగు నామాలతో పోట్లను పెడితే అడ్డనామం శూలం గుచ్చినట్టు గుచ్చుతుంది. మిత్రులారా, దానికి ఇప్పుడు మనం ఒకటి వాదం వచ్చింది. ప్రతివాదంగా మనం చెప్పకపోతే ఇది ఇప్పుడు ఈ సనాతన ధర్మం ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఇక రామ రాజ్యం అంట ఉన్మాదులు తెస్తారంట, ఇక రామ రాజ్యం అంట ఉన్మాదులు తెస్తారంట, ఈ దేశం దళితుల్లారా శంభుకుడిగా మీరేరా, ఈ దేశం దళితుల్లారా శంభుకులిగా మీరేరా. మిత్రులారా, ఇక ఈసారి కనుక మన మోడీ మూడోసారి అడుగుతున్నాడు 400 सीट अगर तुम दिए ना तुम खत्म होते, पहले तुम दिए तो तुम खत्म, तुम नहीं दिए तो तुम बचते, सोच लो आप. మిత్రులారా, ఇక్కడ సమయం తక్కువ. ఎందుకంటానంటే చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడేవాళ్ళు. మా సోదరుడు ఇక్కడికి వస్తూనే నా ఇంట్రడక్షన్ ఎద్దుకూరతో చెప్పాడు. ఈ ఎద్దుకూరలో కూడా విలువల మార్పిడి సిద్ధాంతం పెట్టారు మా సనాతనవాదులు. నేను దాని మీద ఒక పాట రాశాను. గోవు పాలు తెల్లగానే ఉంటాయి, గేదె పాలు తెల్లగానే ఉంటాయి,
ఏ పాలు పిండినా కూడా తెల్లగానే వస్తాయి. కానీ మా పాలకులు మా పాలను వేరు చేశారు. కాబట్టి దాని నుంచి ఒక పాట రాసిన ఏమంటే, ఆవు తినేదదే గడ్డి గేదె తినేదదే గడ్డి, ఆవు తినేదదే గడ్డి గేదె తినేదదే గడ్డి, ఆవు నువ్వు వన్నరో నీచులు నికృష్టులు, గేదెను బర్రన్నరో నీచులు నికృష్టులు, ఆవును గేదన్నరో నీచులు నికృష్టులు, గేదెను బర్రన్నరో నీచులు నికృష్టులు, ఆవు దాగేదదే నీళ్ళు గోవు దాగేదదే బర్రె, గేదె దాగేదదే నీళ్ళు, ఆవు దాగేదదే నీళ్ళు గేదె దాగేదదే నీళ్ళు, గోవుది పంచకమన్నరో నీచులు నికృష్టులు, గేదది ఉచ్చన్నరో నీచులు నికృష్టులు. ఈ విలువల మార్పిడి సిద్ధాంతం ఒక కథ చెప్పి ఒక చిన్న పాట పాడి ముగిస్తుంది. మిత్రులారా, ఈ శంకరాచార్యులకి జ్వరం వస్తుంది. రోజు సాయంత్రం జ్వరం వస్తుంది, తెల్లారకు తక్కువ అవుతుంది. ఇదేదో టీబీ రోగంలాగా ఉందని ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకొచ్చారు. తీసుకొస్తే డాక్టర్లు చెక్ చేశారు. చూసిన తర్వాత అబ్బా కన్ఫామ్ అండి, ఈయనకు టీబీ రోగం అంటుకున్నది. ఈయనకు మరి అయ్యా టీబీ రోగం అంటే ఎట్లా ఉండదండి? ఏం లేదండి, వీడు 3 నెలలు సెప్ట్రాన్ ఇంజెక్షన్ తీసుకుంటూ ఒక సప్ప గుడ్డు మాంసం, ఒక గుడ్డు, ఒక గ్లాసుడు పాలు తాగితే బతుకుతాడు, లేకుంటే టిడింగ్ అంటున్నంటే, అయ్యో ఎలాగండి, మేము సద్బ్రాహ్మణులు గిద్బ్రాహ్మణులు మేము తినకూడదండి అంటున్నాను. చేశారంటే ఎట్లా దీనికి పరిష్కారం అని చెప్పి 4 గోడల మధ్యలో మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకుని ఏమిటండి అన్యాయం, ఆ డాక్టర్ దిగితే అలా చెప్పాడు నా కొడుకు, ఏం లేదు అరే పిచ్చినా కొడుక నువ్వు నోరు మూసుకో, గతంలో గుడ్డు మాంసం తిన్నది మనమేరా విధమనాయాల, ఆ బుద్ధుడు ముండా కొడుకు వచ్చి మనల్ని కట్టె చేశాడు కాబట్టి గొడ్డు మాంసం అని మానేశాము. అయ్యా వాడు ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా చెప్పాడు, గుడ్డు తినమన్నాడు, గ్లాసుడు పాలు తాగమన్నాడు, అవి 2 ఉన్నాయి కదా గుడ్డుతోటి మేనేజ్ చేద్దామన్నారు. అయితే వారి పిచ్చినా కొడుక గుడ్డు కూడా మనం నాన్ వెజిటేరియన్, పిచ్చినా కొడుకు నువ్వురా, ఇప్పుడు మనకు అవసరం ఉంది, రేపు నుండి గుడ్డు కూడా వెజిటేరియన్ అని మనం ప్రకటన చేద్దాం అంటే తెల్లారే గుడ్డు కూడా అందరు తినవచ్చును, ఇది వెజిటేరియన్ అని వాళ్ళకి అవసరం కాబట్టి వీళ్ళు మార్చిపడేశారు. అట్లనే ఈ దేశంలో, ఈ దేశ మూలవాసులం మేము, ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగినటువంటి ఈ దేశ భూమి పుత్రం, ఎక్కడికెళ్ళో బతకడానికి వచ్చిన కొడుకులారా, మీరు ఈ దేశంలో మమ్మల్ని కర్మధర్మ సిద్ధాంతాలతోటి కులాలు అంటగట్టి మాకు ఈ దుర్మార్గ స్థితిలోకి తెచ్చారు. మా మోడీ గారిని నేను ఎందుకంటే మెచ్చుకుంటాను, చాలా గొప్ప నాయకుడు, అన్నొక్కడు చేస్తున్నాడు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నికలు, ఒకే జిఎస్టి. ఈ ఎన్నికల లోపటిని ఆయనకు మేము ప్రకటన చేశాం, నువ్వు ఒకటే కులం పెడితేనేమో నిజమైన నాయకుడు, వేరే కులాలు అన్నింటినీ ఒక్కటి చేయకుండా పోతే మోసకారి అని ప్రకటన చేస్తాం. అయ్యా ఇంతవరకు చేయలేదు, మరి కనీసం మా తెలంగాణ ఎలక్షన్లు చేస్తే మా ఓట్లు నీకు పడతాయి. అన్ని ఒకటి చేస్తాడు, కులం ఒక్కటే పెట్టు, ఐదర్ బ్రాహ్మణ్ ఆర్ బంగి. బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణుడి పేరు బాగా తెలుసు, బంగి అంటే పాకి పని చేస్తాడు. ఈ 2 కులాలు పెట్టు. నువ్వు నిజమైనటువంటి దేశభక్తుడు అయితే ఈ దేశంలో ఒకే కులం ఉండాలి మిత్రులారా, అప్పుడు నిజమైనటువంటి దేశభక్తుడు, అప్పుడు ఈ దేశాన్ని ప్రేమించిన నాయకుడు మన మోడీని మనం గమనిస్తాం. ఎద్దు కూర దున్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ముద్దావప్పు శాకాహారి బుద్ధిహీనుడైనాడే, ఎద్దు కూర దున్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర దున్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎరపులైను చేశాడు, ఎద్దు కూర తిన్నోడే రైలును కనిపెట్టాడు, ఎద్దు కూర తిన్నోడే బొగ్గు బాయి దువ్వాడు, ముద్దావప్పు శాకాహారి ప్రపంచాన్ని సర్వనాశనం చేసే కులం మాత్రం చేశాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దు ఉన్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దు ఉన్నాడే, ఎద్దు కూర తిన్నది నాడు మాలా మాది ఒళ్ళు కాదు. మిత్రులారా, ఈ దేశంలో ఎందుకు విలువలు మార్చారు చెప్తాను. ఇంగ్లీషోడు ఇంజనీరు, ఆనాడున్న కాటన్ దొర,
ఎద్దు కూర తింటూనే నీటి కడ్డు కట్ట వేశాడు. ఆ కట్ట కింద వారే నీరుతో నాటు ఓన్లీ ఎద్దు కూర పంది మాంసం కూడా తిన్నాడు ఆయన. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్ కమ్ ఆన్ బిల్డ్ దిస్ బ్యారేజ్ అని చెప్పి దాన్ని గడిపడానికి ఇంటికి ఓం సహనావత్తు సహనమునొత్తు సహవీర్యం కలవాయి అని స్నానం చేయకుంటే ఎవరు దండుతుంది? చెరు మీద అలిగితే ఎవరు దండుతుందండి? అంటే మీరు మాకు విలువలు మారిస్తే అట్లా రెడీగా ఉంది ఇంకో సిద్ధాంతం. మిత్రులారా, ఇంగ్లీషోడు ఇంజానేరు ఆడాడున్న కాటన్ దొర ఎద్దు కూర వింటూనే నీటి కడ్డు కట్ట వేశాడు. ఆ కట్ట కింద భారే నీరుతో నేడు మడి స్నానం చేస్తుండు. ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దు ఉన్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దు ఉన్నాడే. అయ్యా, ఎద్దు కూర తినే సాయబు. మన దగ్గర ముస్లింలు రోజు గొడ్డు మాంసం ఒక రకంగా తింటారు. కట్లీసు, హిమాములు, రకరకాల పేరుతోటి. ముస్లింలలో అయితే మా సోదరులు సనాతనవాదులు మంచిగా ప్రేమిస్తారు. మాలమాయాల కాడికి వచ్చేసరికి ఏదైనా కొడుకులు పిచ్చి గలీజ్గాళ్ళు, అరే ముస్లింలు ఇంట్లో గొడ్డు మాంసము వాళ్ళని ఏమన్నారు, వాళ్ళని ఏమనంటే నేను కత్తి పెట్టి కస 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 నరుకుతారు. కాబట్టి మేము మాలమాయ నోరు లేని వాళ్ళం కాబట్టి ఇలా కొడుకుల్ని మీరని అణిచేయాలంటే గొడ్డు మాంసం కొడుకులు, అడ్డమైన కొడుకులు అని చెప్పేసి. కానీ ఎద్దు కూర తినే సాయబు ఇంటికొస్తే ఇజ్జాతిచ్చి ఆవో సావు బయటో అని పీఠాలేసి కూసోబెట్టి అడిగినన్ని పదవులిచ్చి అవసరమైతే బిడ్డ అనిచ్చి. అయ్యా, అక్బర్కి జోదాబాయిని ఇచ్చింది ఎవరయ్యా? మానవాది కూడా కమ్మర్ కుమ్మర్ ఎరికలసాన ఇలా దేశద్రోహులు ఎవరురా? అయ్యా, జోదాబాయినిచ్చి రాజపుత్రినిచ్చి మీరు దేశానికి ద్రోహం చేశారు. అట్లాగే పృథ్వీరాజుకు సంబంధించినటువంటి వాడు జయచంద్రుని బిడ్డనెత్తకపోతే అయ్యా నాకు శాతం అయితే రండి అని తుర్కోళ్ళని పిలిచి రాజ్యంలో కొట్లాట పెట్టి దేశద్రోహానికి పాల్పడ్డది మీరు కదరా? దేశద్రోహులు అంటే మీరు లీస్ట్ తీస్తే దేశద్రోహులు నంబర్ 1 లేదు మీరే. ఈ విషయాలన్నీ మన అటువంటి కవి సమూహం వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇప్పుడే ఈ రోజు నుంచే కొంచెం సోషల్ మీడియాలో మీ మనసులో ఉన్నటువంటి అంశాలని రోజు సోషల్ మీడియాలో పెట్టాలని కోరుకుంటున్నా. ఎద్దు కూర తినే సాయబు ఇంటికొస్తే ఇజ్జాతిస్తి ఆవో సాగు బయటో అని కుర్చీలేసి కూసోబెట్టి అడిగినన్ని పదవులు ఇచ్చిన మాకు అవసరమైతే బిడ్డని ఇచ్చారు. ఎద్దు కూర తిన్నది నాడు మాలామాది గొల్లు కాదు. అయ్యా, ఎద్దు కూర తినాలనే యజ్ఞయాగం చేసినారు. తొడ ఇవ్వడు తినాలో అని మెడ ఎవ్వడు తినాలో అన్ని రాసి పెట్టారు. వాజ్పేయి ఏమంటున్నాంటే ఇక్కడ కషాయాల పేర్లు లెక్కనంట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి కషాయాలు అంటే ఏమంటారు? ఇక్కడ మనల్ని గోబరం పోస్టర్లని కటికోలు అంటారు. కటికోలని సంస్కృతంలో పేరు వాజ్పేయి అంట. అయ్యా, మరి ఇటువంటి పేర్లు వాళ్ళకే వాడుతుంటే మాకు చెప్తున్నారు మీరు తినొద్దు, అన్ని తిని తిని ఏదో మొక్కలు లామలాన్ని చూస్తే మాకు అది కూడా తినకుండా చేస్తున్నారు. ఏం తినాలో, ఎట్లుండాలో, ఏం వేసుకోవాలని చెప్పేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి రాజ్యంలో బతుకుతున్నాం. మరి ఇటువంటి రాజ్యాన్ని బుద్ధుడి నుండి మొదలుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇస్తే దాన్ని కూడా వద్దనే పరిస్థితికి వచ్చారు. ఇక మీ మీద వదిలేసిరు, మన మీద వదిలేసిరు. బిడ్డ, దయచేసి మనం దాని గురించి ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.